హలో గాయ్స్, నేను మీ శ్రవణ్‌ని. మీరు చూస్తున్నారు ఎస్సీ స్టూడియోస్. సో, ఇంతకుముందు మన వీడియో ప్రీమియర్ ప్రో ఫస్ట్ క్లాస్ వచ్చేసి మనము వీడియో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ అలాగే సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూసాం. సో, ఈ రోజు వచ్చేసి మనము ప్రీమియర్ ప్రోలో సెకండ్ క్లాస్ వచ్చేసి టైటిల్స్ అన్నమాట కాన్సెప్ట్. సో, నథింగ్ బట్ అది టెక్స్ట్ అన్నమాట. సో, ఈరోజు టెక్స్ట్‌లో మనము కొన్ని కాన్సెప్ట్ అయితే చూద్దాం. లైక్ అండ్ అలాగే కొన్ని ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి అండ్ అలాగే కలర్ ఎలా వేయాలి. సో ముందుగా మీరు సాఫ్ట్‌వేర్ అయితే ఓపెన్ చేయండి. సో మనము బ్యాక్‌గ్రౌండ్ కోసం ఒక ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. మనకి ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కోసం టెక్స్ట్ అనేది కనిపియదు. సో దానికోసం మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది ఒకటి పీఎన్‌జీ డౌన్‌లోడ్ చేసుకోవాలి. బ్లాక్ కలర్‌ది ఒకటి బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకున్నా. సో దానికి మీరు ఇప్పుడు ఇక్కడ అది ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకున్నా కదా! సో ఇప్పుడు అక్కడి నుంచి ఓపెన్ చేస్తా. సో ఇప్పుడు మనం ముందుగా టెక్స్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీకు ఒకటి బాక్స్ కనిపిస్తుంది కదా! హైలైట్ చేశాను చూడండి. ఇక్కడ వర్టికల్‌లో కొన్ని ఐకాన్స్ ఉన్నాయి కదా! సో ఇందులో లాస్ట్ వన్ టీ సింబల్ ఉంది కదా! ఇది టైప్ టూల్ అన్నమాట. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఈడ ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ అయినా టైప్ చేయండి. నేనైతే వచ్చేసి నా పేరు టైప్ చేస్తా. సో ఇక్కడ మీరు ఇలా టెక్స్ట్ అయితే టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో మీకు ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ట్యాబ్ కనిపియకపోతే ఇక్కడ మీరు విండోస్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ కంట్రోల్ అని చూడాలి. ఈడ ఎఫెక్ట్స్ కంట్రోల్ పక్కన ఇక్కడ టిక్ మార్క్ ఉంటే ఇక్కడ మీకు ఈడొస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మీకు టిక్ మార్క్ లేకపోతే మీరు దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇది కనపడుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ ఒక కలర్ చేంజ్ చేయాలి కాబట్టి సో, ఇక్కడ మీకు గ్రాఫిక్స్‌లో పైన ఇక్కడ టెక్స్ట్ అది కనిపిస్తుంది కదా! ఐ సింబల్ ఉంది చూడండి. ఇక్కడ పక్కన యారో ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మొత్తం అన్ని కలర్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఫిల్ కలర్, స్ట్రోక్ అన్నీ ఇయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనం కలర్ చేంజ్ చేద్దాం. సో, దీని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే ఇస్తున్నా. ఓకే. సో, రెడ్ కలర్ మీద ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయండి. సో, కలర్ అనేది ఇలా కనపడుతుంది. సో, ఇంకా మనం మంచిగా ని ఇంకా బాగా కనపడడానికి కోసం మనమైతే దీనికి స్ట్రోక్ గూడా యాడ్ చేద్దాం. సో, స్ట్రోక్ గూడా ఎలా అంటే ఆ ఫిల్ కలర్ కిందనే మనకి ఇక్కడ స్ట్రోక్ ఉంటుంది. ఇక్కడ బాక్స్ ఉంటుంది గదా! దీని మీద చెక్ చేయండి. ఓకే. బాక్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ వైట్ కలర్ ఏదైతే ఉందో మనం బై డిఫాల్ట్ అది ఇక్కడ అప్లై అయిపోతుంది. ఓకే. సో, ఇక్కడ మనము ఈ స్ట్రోక్‌ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదెలా అంటే స్ట్రోక్ వచ్చేసి 4 ఉంది. సో, అది మనం ఇప్పుడు 2 ఇస్తాం. ఓకే. 2 ఇచ్చి ఎంటర్ చేయండి. సో, ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఒకేలా మనకి ఈ స్ట్రోక్ మనకి టెక్స్ట్‌కి ఇన్నర్ సైడ్‌లో మనకి అప్లై కావాలనుకుంటే ఇక్కడ ఔటర్ అని ఉంది. సో, దీని మీద క్లిక్ చేసి ఇన్నర్ అని క్లిక్ చేయండి. సో, మనకి ఇన్‌సైడ్‌కి స్ట్రోక్ అనేది అప్లై అవుతుంది. సో, మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదొచ్చేసి సెంటర్. సో, అది ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. సో, మనమైతే ఔటర్ అని పెట్టుకున్నాం. సో, కొంచెం చూడడానికి బాగుంటుంది. ఓకేనా? సో, యానిమేషన్ వచ్చేసి మనం టెక్స్ట్ అనేది ఇందులో 3 టైప్స్‌లో ఉంటుంది. లైక్ పొజిషన్, స్కేల్, రొటేషన్, లైక్ ట్రాన్స్‌ఫార్మ్ యానిమేషన్ అన్నమాట. సో, ఇప్పుడు మనం అవి ఆ 3 చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇది ఒక పొజిషన్ యానిమేషన్ చూద్దాం ఫస్ట్. సో, పొజిషన్ యానిమేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ మిడిల్‌లో ఉంది గదా! సో, ఈ మిడిల్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ అది ప్లేస్ చేంజ్ చేస్తుంటే గనక అది పొజిషన్ చేంజింగ్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఈ సైజ్ తగ్గించుకోవాలి. సో, అందుకోసం మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే ఇక్కడ స్కేల్ కనిపిస్తుంది గదా! సో, దీని మీద 100% ఉంది. కొంచెం సైజ్ తగ్గించుకోవాలి. నేనొచ్చేసి ఇక్కడ 40 వస్తా. సో, ఇప్పుడు ఇది 40. సో, ఇప్పుడు మనం ఈ యొక్క టెక్స్ట్‌ని మనం కొంచెం పొజిషన్ యానిమేషన్ చేద్దాం. సో, ముందుగా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది యానిమేషన్ చూసుకోవాలి. సో, ముందైతే నేను ఇక్కడ ఈ టెక్స్ట్ అన్నది ఇక్కడ కొంచెం డౌన్‌లో సెట్ చేసుకుంటా. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్‌లో మోషన్ అనేది కనిపిస్తుంది గదా! సో, దాని కింద పొజిషన్ ఉంది చూడండి. ఆ పక్కనే మనకి ఇక్కడ టాగుల్ యానిమేషన్ అని ఒకటి కనపడుతుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. అంటే ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయితది. సో, ఇప్పుడు మనము ఆ పొజిషన్ అనేది ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయ్యింది. సో, ఆ టెక్స్ట్ అనేది కింద నుంచి మీదికెళ్ళాలి. సో, ఆ విధంగా పొజిషన్ చేంజ్ చేసుకోవాలి. సో, అందుకు మనం ఇక్కడ సో, ఇక్కడ నేనొక కీ ఫ్రేమ్ యాడ్ చేశా. సో, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినప్పుడు కొంచెం ఈ ఆహ్, కొంచెం ఇది మనం ముంగట జరుపుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ అండ్ ఇక్కడికొచ్చేసరికి ఆ టెక్స్ట్ అనేది
మనకి మనకి మీద ఉండాలి. సో, అందుకోసం ఈ కొంచెం ఈ టెక్స్ట్ ఇప్పుడు కిందది కాబట్టి కొంచెం మీదికి పెంచుకోవాలి మనం. సో, ఇలా పైన అప్ సైడ్‌కి మనం అది యానిమేషన్ జేసుకోవాలి. సో, ఇంకొక కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ అయింది. సో, ఇప్పుడు మీరు చూసుకోండి. సో, ఇప్పుడు మీరు చూస్తారు గదా! ఫస్ట్ కీ ఫ్రేమ్‌కి, సెకండ్ కీ ఫ్రేమ్‌కి మిడిల్‌లోకి యానిమేషన్ అనేది మనకొస్తుంది. సో, ఫస్ట్ మనం ఏం జేసాం? టెక్స్ట్ అనేది కొంచెం కిందకి జరుపుకొని, ఒక ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చాము. సో, తర్వాత ఈ కొంచెం ప్లేబ్యాక్‌ని కొంచెం వెనకాల జరుపుకొని, మనము అంటే ఇంకొన్ని సెకండ్స్ తర్వాత కొంచెం ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చాము. సో, వీటి ఫస్ట్ ఫస్ట్ కీ ఫ్రేమ్‌కి, సెకండ్ కీ ఫ్రేమ్‌కి పొజిషన్ యానిమేషన్ అనేది అప్లై అయిందనమాట. ఈ విధంగా.